ఎన్కట ఊర్లల్లా నాయనమ్మలు అమ్మమ్మలు బతుకమ్మ ఆడిన చెర్ల కాడనే ఇప్పుడు సుతా ఆడుతుంటారు. కాకుంటే వాళ్ళు సప్పట్లు జరుచుకుంటా ఇప్పటోళ్ళు డీజే పాటల మీద. బతుకమ్మకు పెట్టే పువ్వులు మారినా, పేర్చే తరీకా మారినా, ఆడే తీరు మారినా, పాడే పాటలు మారినా, పంచే ప్రసాదాలు మారినా మారందేందంటే నీళ్ళల్లి ఇడ్సబెట్టుడు. ఊర్ల పొంట అంటే చెరువులుంటాయి, చక్కగా పోయి ఇడ్సబెడతారు. కానీ పట్నంలా గా ముచ్చట పండుగ నాడు చెప్పుకుందాం. అయితే సిటీలో ఒక ఏరియా అక్కలకు గా తిప్పలు తప్పినట్టేనబ్బా. బతుకమ్మ పండుగకు బతుకమ్మ కుంట తయారైతున్నదుల్లో పువ్వు మీద పువ్వు పెట్టి బతుకమ్మను వేసినంత ముద్దుగా కుంటను సింగారిస్తున్నారు. ఈ కితక్ పండుగ జోరుంటది. మరి కొద్దు ముఖ్యమంత్రి సారు మంత్రులే రాబోతున్నారు. 25 తారీఖు నాడు ధూమ్ ధామ్ చేస్తామన్నది మేయర్ మేడము. 2 days ఇంట్లో ఆడుకున్న 25th నుంచి అందరూ కూడా ఇక్కడ ఓపెన్ ఉంటది కాబట్టి అందరూ కూడా మహిళలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. పచ్చటి పార్కులు, పిల్లలు ఆడుకునే సౌలతి, ఓపెన్ జిమ్, చుట్టూ నడుస్తానికి తవ్వ ఏం తక్కువ 7.5 కోట్లతోటి మస్తు ముద్దుగా తయారు చేస్తున్నారు. మరి పక్కన ఫ్లడ్డింగ్ అయ్యేటటువంటి ఏరియాస్ మన బతుకమ్మ కూడా తయారు చేయడంతో ఆ నీళ్ళంతా మనకి ఏంది ఆ చుట్టుపక్కల ఉన్న బస్తీలో నీళ్ళన్నీ దీంట్లోకి వచ్చినాయి. దాని పక్కన నాలాస్ని, ఇన్లెట్ నాలాస్ని కనుక కరెక్ట్గా చేస్తే ఆ నీళ్ళు రోడ్డు మీద నీళ్ళంతా కూడా చెరువులోకి వెళ్తాయి. రోడ్లన్నీ కూడా మంచి వాటర్ లాగింగ్ లేకుండా ట్రాఫిక్ ఫ్లో సజావుగా ఉండడానికి అవకాశం. బతుకమ్మ కుంట చరిత్ర తెలుసు కదా. హైదరాబాద్ నడిమిట్ల అంబర్పేటలా వెనకట 16 ఎకరాలు వరుసుకుంటే పండుగ అయినాక చుట్టుముట్టోళ్ళు బతుకమ్మలు తెచ్చి ఇళ్ళనే ఇడిచేటోళ్ళు. ఎవల కళ్ళు మండిపాడని ఇంత అమురుకుంటే కుంట మాయమై గిట్లుండే 10 నెలల కిందట దాకా మొత్తం చెత్త చేదారము లండు బొండు తోటి 5 ఎకరాల 15 గుంటలు మిగిలిందట. 4 వద్దులైతే ఇంత కబ్జా పెట్టేటోళ్ళు. ఏమంటే హైడ్రా వచ్చిందో బతుకమ్మ కుంటను బతికియాలని జిజ్జుతోటి పనులు చాలు చేసింది. జేసీబీ తోటి జర్రంత దూడంగానే గంగమ్మ పైకి వచ్చినట్టు నీళ్లు రాగానే మనోళ్ళకి ఇంకింత హుషారు వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు ఫుల్ ఇమ్మతీచుడితోటి కుంట ఆలతే మారి ఇంత ముద్దుగా తయారయ్యింది. ఇది ఒక్కటే కాదు, సిటీలో ఇంకో 4-5 చెరువులు గుత్తకొట్టి ఇట్లనే చేస్తున్నది హైడ్రా. ఇంకా వేరే చెరువులు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ నడుస్తున్నాయి. నల్ల చెరువు కుకట్పల్లి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోతుంది. బొమ్మరు ద్వాల లేక్ కూడా అవుతుంది. సున్నం చెరువు కూడా అవుతుంది. చెరువులు మాయమైన వార్తలే ఇన్నేళ్ళు విన్నాం గానీ మళ్ళా ఒట్టించడం అంటే మామూలు ముచ్చటేం కాదు. బతుకమ్మ కుంట కాడ బతుకమ్మ ఆడినాడు మళ్ళా చూపిస్తాం గానీ ఇయాల్టికైతే గింతే.